బేతాళ కథలు. ఆత్మాభిమానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సేనాగారంలో హంసతూలికా తల్పం మీద హాయిగా నిద్రపోవాల్సిన ఈ అర్ధరాత్రి వేళ ఎవరికోసమో ఇంతగా శ్రమల పాలవుతున్న నిన్ను చూస్తుంటే చెప్పలేనంత జాలి కలుగుతున్నది. నువ్వు ఎవరికోసమైతే ఇన్ని శ్రమల కోరుస్తున్నావో ఆ వ్యక్తి తనకు కావాల్సిన ఫలితం దక్కాక కూడా నీ పట్ల కృతజ్ఞత పూర్వకంగా ప్రవర్తిస్తాడా అన్న సందేహం కలుగుతున్నది. ఎందుకంటే తమ అవసరం తీరాక కృతజ్ఞత చూపకపోగా కృతజ్ఞులుగా ప్రవర్తించే వ్యక్తుల్ని సమాజంలో తరచుగా చూస్తూ ఉంటాం. ఇందుకు ఉదాహరణగా నీకు నిర్మల అనే అనాథ యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం గిరిజాపురంలో మాధవుడనే గొర్రెల కాపరి ఒకడు ఉండేవాడు. అతడికి తాతల నాటి ఆస్తి కాస్తో కూస్తో ఉన్నది. మాధవుడు చూడచక్కని వాడే కాక అత్యంత మధురంగా పాటలు పాడేవాడు. అతడికి తల్లి తప్ప ఇంకెవరూ లేరు. రాత్రివేళ భోజనం చేశాక అతడికి ఇంటి పెరట్లో ఆరుబయట నులక మంచం మీద పడుకొని పాటలు పాడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ సమయంలోనే ఒక ప్రతిబంధకం అతన్ని తరచూ చికాకు పరుస్తుండేది. అదే నిర్మల. మాధవుడి ఇంటి పొరుగున గోపీనాథుడనే సంపన్న కుటుంబీకుడుండేవాడు. ఆయన మొదటి భార్య ఒక ఆడపిల్లను కని చనిపోయింది. ఆ పిల్లే నిర్మల. ఆమె పుట్టుకుంటిది. నిర్మల తల్లి చనిపోగానే గోపీనాథుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చిన సవతి తల్లి నిర్మల ఆలనా పాలనా చూడటం మాట అటుంచి అతి చిన్న వయసు నుంచే వంట పనితో సహా ఇంటి చాకిరి అంతా నిర్మల మీద మోపి నిర్మలను పని మనిషి కంటే హీనంగా చూడటం ప్రారంభించింది. చిన్నతనంలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చేస్తూ నిర్మల ఒకసారి ప్రమాదవశాత్తు పొయ్యిలోకి తూలి పడిపోయి ఒళ్లంతా కాల్చుకున్నది. ముఖం మీద నల్లటి మచ్చలతో ముడతలు పడిపోయిన చర్మంతో కుంటితనంతో పాటు వికృత రూపం కూడా వచ్చి చూపరులకు భయం కలిగించేటట్టు తయారైంది. నిర్మల రోజల్లా గొడ్డు చాకిరీ చేసి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గొడ్లపాక దగ్గర నులక మంచం వేసుకొని పడుకునేది. ఆ సమయంలో ఆమె అప్పుడప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తుండేది. ఆ ఏడుపు దాపుల ఉన్న గోడ పక్కనే పడుకొని ఉండే మాధవుడి చెవులకు కర్ణ కఠోరంగా ఉండేది. కమ్మగా సాగిపోతున్న తన గాన మాధురిలో నిర్మల ఏడుపు అపశృతి అనిపించేదతడికి. ఇక అతడి పాట ముందుకు సాగేది కాదు. నిర్మల మాధవులిద్దరి జీవితాలు ఆ విధంగా గడిచిపోతూ ఉండగా ఒకనాడు మాధవుడు అడవిలో గొర్రెల్ని మేపుకుంటూ ఎన్నడూ వెళ్ళనంత దూరం వెళ్ళాడు. అక్కడ అతడు ఒక సెలయేటి దాపుల గొర్రెలను మేతకు వదిలి తానొక చెట్టు కింద చతికిలబడ్డాడు. ఆ ప్రదేశపు రమణీయకత చూడగానే మాధవుడిలో ఆవేశం ఒక్కసారిగా పొంగులు వారింది. అతడు తన్మయత్వంతో ఒళ్ళు మరిచి గొంతెత్తి పాడసాగాడు. అలా అతడి పాట చాలాసేపు సాగింది. చివరకు మాధవుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక మునీశ్వరుడు కూర్చొని అతడి పాటను ఆనందంగా వింటూ కనిపించాడు. మాధవుడు చప్పున లేచి నిలబడి ఆయనకు భక్తితో నమస్కరించాడు. ముని చిరునవ్వు నవ్వి అతన్ని ఆశీర్వదించి, నాయన, మనశ్శాంతి లేక కొన్ని వారాలుగా బాధపడుతున్న నన్ను నీ పాట ఎంతో సేదతీర్చింది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నాకు సాధ్యమైనంతలో తీరుస్తాను అని అన్నాడు. ముని మాటలకు మాధవుడు పెద్దగా నిట్టూర్చి, స్వామి, పగలంతా కష్టపడి పనిచేసి రాత్రిళ్ళు హాయిగా మనసారా గొంతెత్తి పాడుకోవడం మినహా నాకు వేరే కోరికలేమీ లేవు. నాకున్న ఆ ఒక్క చిన్న కోరిక తీర్చుకోవడం కూడా గగనమైపోతున్నది అని అన్నాడు. ముని ఆశ్చర్యపోయి, ఎందువల్ల అని ప్రశ్నించాడు. జవాబుగా మాధవుడు నిర్మల కథంతా చెప్పి, రాను రాను ఆమె ఏడుపు నాకు భరించశక్యం కాకుండా పోతున్నది అని అన్నాడు. ముని కొద్దిసేపు మౌనం వహించి తర్వాత, మాధవ, ఆమెను కొద్ది రోజుల పాటు నా దగ్గర ఉండేందుకు తీసుకురాగలవా అని అన్నాడు. మాధవుడు ఆశ్చర్యపడి, ఎందుకు స్వామి అని అడిగాడు. తర్వాత చెబుతాను,
నా వల్ల ఆమెకు ఉపకారమే గాని అపకారమేమీ జరగదని ఆమె తల్లిదండ్రులకు చెప్పు. అదిగో దూరంలో కనిపించే ఫలవృక్షాల చెంతనే నా కుటీరం అంటూ మునిలేచాడు. మాధవుడు ఆ రాత్రే గోపీనాథుణ్ణి కలుసుకొని మునిని గురించి, అతడు నిర్మలను తన వద్దకు పంపమనడం గురించి చెప్పాడు. భర్త ద్వారా సంగతి విన్న నిర్మల సవతి తల్లి ఈ వంకన నిర్మలను శాశ్వతంగా ఇంట్లో నుంచి సాగనంపవచ్చునని ఆనందిస్తూ, నిర్మల, నీకున్న 4 బట్టలు మూటగట్టుకుపోయి కొన్నాళ్లపాటు ఆ మునీశ్వరుణ్ణి సేవించుకో అని అన్నది. నిర్మల మర్నాడు ఉదయాన్నే మాధవుడి వెంట ముని దగ్గరకు బయలుదేరింది. ఇద్దరూ ముని కుటీరాన్ని చేరగానే ముని నిర్మలను సమీపించి ఆదరంగా తల నిమురుతూ, అమ్మ, నిన్ను నా కన్నబిడ్డలా చూసుకుంటాను. కొద్ది రోజులపాటు నా దగ్గర ఉండగలవా అని అన్నాడు. ముని ఆదరణకు కళ్ళనీళ్లు తిరుగుతూ ఉండగా నిర్మల ఉంటానన్నట్లు తల ఊపింది. ముని మాధవుడికి 10 రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పి పంపేశాడు. తల్లి అనారోగ్యం, ఇతరత్రా పనుల కారణంగా మాధవుడు 1 నెల రోజులు గడిచాక ముని కుటీరం కేసి వెళ్ళాడు. ఇప్పుడక్కడ కుటీరం పక్కన తాటి ఆకులతో కప్పిన మరొక పెద్ద పాక అతడి కంటబడింది. దాని ముందు 10 మంది స్త్రీ పురుషులు కూర్చొని వెదురుతో బుట్టలు, రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవాళ్లే. మాధవుడు ఆశ్చర్యపడుతూ అక్కడ ఉన్నవాళ్లలో ఒక యువకుణ్ణి, ముని కుటీరంలో ఉన్నారా అని అడిగాడు. వాడు తాను మూగా చెవిటివాణ్ణని కాస్త గట్టిగా మాట్లాడమని సైగ చేశాడు. మాధవుడు అలాగే చేశాడు. మూగ యువకుడు కుటీరంలోకి పోయి మునిని వెంటబెట్టుకు వచ్చాడు. మాధవుడు మునిని, స్వామి, ఏమిటిదంతా? తమ తపస్సేమైంది? నిర్మల ఆరోగ్యంగా ఉన్నదా అని అడిగాడు. ముని నవ్వుతూ, అదంతా చెప్పే ముందు నన్ను గురించి నీకు కొంత చెప్పాలి అంటూ తానొక రాతి బండ మీద కూర్చొని ఎదురుగా ఉన్న మరొక రాతి బండను మాధవుడికి చూపించాడు. ఆ తర్వాత ఆయన మాధవుడితో ఇలా చెప్పాడు, నా పేరు జీవానందుడు. నేను కూడా చిన్నతనంలో నిర్మలలాగా సవతి తల్లి చేతిలో నరక బాధలు పడ్డవాణ్ణే. ఒకసారి ఆమె కోపం కొద్దీ గరిటె కాల్చి నా శరీరం మీద వాతలు పెట్టింది. అప్పుడు నా వయస్సు 7-8 ఏళ్ళు. బాధ భరించలేక ఈ అడవిలోకి పారిపోయి వచ్చాను. అప్పుడు ఈ కుటీరంలో పరమానందుడనే సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన నా ఒంటి మీద వాతలు చూసి కారణం అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. ఆయన ఏవో ఆకుపసరులు తెచ్చి నా గాయాలకు పూశాడు. వారం రోజుల్లో గాయాలన్నీ మానిపోయాయి. ఆనాటి నుంచి ఆయన మరణించేదాకా ఆయనకు నా చేతనైన సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోయాను. ఆయన దగ్గర శాస్త్ర విద్య అభ్యసించాను. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభ్యమయ్యే అనేక రకాల ఓషధులతో వైద్యం చేయడం నేర్చుకున్నాను. ఆయన తనకు తెలిసిన సమస్తము నాకు నేర్పి నాకు జీవానందుడన్న పేరు పెట్టి తన కుటీరాన్ని నాకు ఒప్పగించి కన్నుమూశాడు. ఆయన పోయిన తర్వాత నేనిక్కడే తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. ఈ పరిస్థితుల్లో నువ్వు మృదు మధురంగా పాడుతూ నాకు కనిపించావు. తర్వాత నిర్మల వచ్చింది. ఆమె కాలిన చర్మాన్ని, ఆమె కుంటితనాన్ని వైద్యం చేసి చాలా వరకు బాగుపరిచాను. ఈ మధ్య ఒక రోజున ఆ మూగవాడు సెలయేటి ఒడ్డున స్పృహ తప్పిపోయి నిర్మలకు కనిపించాడు. నీళ్ల కోసం సెలయేటికి వెళ్లిన నిర్మల అతన్ని వెంటబెట్టుకు వచ్చింది. వెదురిస్తే చాలు, అతడు చెయ్యలేని వస్తువంటూ లేదు. ఆ తర్వాత మరికొందరు వికలాంగులు ఇక్కడికి చేరారు. అందరికీ చికిత్స చేస్తున్నాను. నిర్మల ఇప్పుడు పూర్తిగా స్వస్థురాలు. ఆమె ఏ క్షణాన ఇంటికి తిరిగి వెళ్ళదలుచుకున్నా వెళ్ళవచ్చు. వెళ్ళదలుచుకోలేని పక్షంలో ఇక్కడే ఉండవచ్చు అని ముని చెప్పాడు. ముని చెప్పిందంతా ఆశ్చర్యపోతూ విన్న మాధవుడు ఏదో ప్రశ్నించబోయేంతలో నిర్మల సెలయేటి నుంచి నీళ్ల కుండతో అక్కడికి వచ్చింది. మాధవుడు ఆమె కేసి చూసి దిగ్భ్రాంతుడయ్యాడు. ఆమె శరీరం మీద కాలిన గుర్తులు ఏమాత్రం లేకపోగా ఆమె శరీర ఛాయ పసిమి వన్నెతో మెరిసిపోతున్నది. ఆమె కళ్ళలో పూర్వపు బేలతనము, భీతి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకున్నది. ఒక్క మాటలో ఆమె మరొక జన్మ ఎత్తిన దానిలా ఉన్నది. మాధవుణ్ణి చూసి నిర్మల చప్పున నీళ్లకుండ దింపి మాధవుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది.
మాధవుడికి ఇక మునితో గాని ఆమెతో గాని ఏం మాట్లాడాలో తోచలేదు. అతడు వాళ్ల వద్ద సెలవు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి మాధవుడికి కన్ను మూసినా తెరచినా నిర్మలే కనిపించసాగింది. మర్నాడు తెల్లవారుతూనే అతడు జీవానందుణ్ణి కలుసుకొని, రాత్రంతా నేను నిర్మల గురించి ఆలోచించాను. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళినా ఆమెకు లభించేది పని మనిషి స్థానం మాత్రమే. అలా అని ఆమెనెక్కడికి వెళ్లకుండా జీవితకాలమంతా ఇక్కడే గడపమనడం అన్యాయం. కనుక మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను నేను పెళ్లాడి నా ఇంటికి తీసుకుపోతాను అని అన్నాడు. జీవానందుడు అతడి మాటలకు సంతోషించి, నాకభ్యంతరమేముంటుంది మాధవ, నిర్మల అభిప్రాయం తెలుసుకోవాలి కదా అని కుటీరంలోకి వెళ్ళి అరగంట తర్వాత తిరిగి వచ్చి, మాధవ, నిర్మల నీకు తను తగనని సవినయంగా మనవి చేస్తున్నట్టు చెప్పమన్నది. ఆమె నువ్వు మొదట చూసిన మూగ యువకుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నది అంటూ ముని తన పక్కనే అరటాకుల్లో చుట్టి ఉంచిన వేణువునొకదాన్ని తీసి మాధవుడికిస్తూ, దీన్ని నిర్మలకు కాబోయే భర్త తయారు చేశాడు. వాళ్ళిద్దరూ దీన్ని నీకు తమ కానుకగా ఇవ్వమన్నారు అని అన్నాడు. జీవానందుడి మాటలు విన్న మాధవుడు హతాశుడై చేసేదేమీ లేక మౌనంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకెంతగానో సాయపడిన మాధవుణ్ణి కాదని నిర్మల ఒక మూగవాణ్ణి పెళ్లాడగోరడం కృతజ్ఞత కాదా? ఆమె ఎందుకలా ప్రవర్తించింది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవుడు నిర్మల విషయంలో మొదటి నుంచి స్వార్థంగానే ప్రవర్తించాడు. ఆమె ఏడుపు తన గానానికి ఆటంకమైన కారణంగా ఆమెను ముని దగ్గరకు చేర్చాడు తప్ప ఆమె మీద సానుభూతితో కాదు. వికృతాకారిగా ఉండగా ఆమె గురించి తనకేమీ పట్టనట్టు ప్రవర్తించిన వ్యక్తి రూపు మారగానే వచ్చి పెళ్లాడతానంటే ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్ల అంగీకరించదు. ఈ కారణాల వల్ల నిర్మల ప్రవర్తనలో కృతజ్ఞతాభావం ఏమీ లేదు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.